అంటే మనుషులకి ఆరా ఉంటుంది, అంటే ఆవులకి లేదంటే మిగిలిన జంతువులు అంటే కుక్కకి పిల్లికి అన్నిటికి వాటికి కూడా ఆరా ఉంటుంది అసలు? ప్రతి దానికి ఆరా ఉంటుంది. ఓకే. విశేషంగా చెప్పాలంటే గోవుకు మాత్రం, మీరు గోవు గురించి ప్రస్తావన చేశారు కాబట్టి, గోవుకు విశేషమైనటువంటి ఆరా పవర్ ఉంటుంది. అంటే ఆ గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనిషి యొక్క ఆరా కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ గోవులో ఎంత ఆరా ఉంటుంది అంటే కొన్ని వందల మీటర్ల ఆరా ఉంటుంది. అంటే గోవు చుట్టూ మనము పరిసర ప్రాంతాలు నివసించే వాళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది, ఆరోగ్యపరంగా కానీ ఇతర విషయాల్లో కానీ వాళ్ళకి కొంచెం సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. కొన్ని ఆర్గాన్స్ ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో, ఉదాహరణకు చూడండి, మనకు నిత్య జీవితంలో నవగ్రహ దోషాల నుంచి కొంచెం విముక్తి కావాలి, మనకు ఇన్స్టెంట్ పవర్ రావాలి అంటే మనం గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా మన యొక్క పవర్ పెరుగుతుంది. అది నేను ప్రాక్టికల్ వీడియోలో చూపించాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చాలా